హారియర్స్ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ ప్రొజెక్టర్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ అన్నది డిస్కస్ చేసాం కదా. సో లాస్ట్ క్లాస్ లో కేస్ 1 అన్నది మనకి అప్ ద ఇంక్లైన్డ్ ఏదైతే మనకు వస్తుందో అంటే కేస్ అన్నది బాటమ్ టు టాప్ ఏదైనా బాడీ కానీ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తే దాని యొక్క టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్, మాక్సిమం హారిజాంటల్ రేంజ్ కూడా క్యాలిక్యులేట్ చేసాం కదా. సేమ్ దీనికి కూడా నెక్స్ట్ కేసుకి వచ్చేసరికి కేస్ 2, ఇప్పుడు కేస్ 1 అయిపోయింది కాబట్టి ఇప్పుడు కేస్ 2 మోషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ from top to bottom next case వచ్చేసరి సో ఇది డౌన్ ద ఇంక్లైన్ నెక్స్ట్ కేస్. ఓకే, సో ఇప్పుడు మన ఈ కేసుకి వచ్చేసరికి టాప్ నుండి బాటమ్ కి ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే దాని యొక్క టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్, మాక్సిమం హారిజాంటల్ రేంజ్ ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో డయాగ్రామ్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓ ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకున్నాం. ఓకే, సో ఇంక్లైన్డ్ ప్లేన్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ బీటా అనే యాంగిల్ తో ఉంది. సో ఎక్కడైతే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉంటుందో O అనే పాయింట్ దగ్గర ఇనీషియల్ వెలాసిటీ U అనే వెలాసిటీతో మనం ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే దాని యొక్క ట్రాజెక్టరీ పారాబోలిక్ షేప్ లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ B అనే పాయింట్ కి వచ్చి స్ట్రైక్ అయింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ హారిజాంటల్ ఏదైతే ఉందో, ఓకే, ఈ హారిజాంటల్ ఇక్కడ మనకి ఇంక్లైన్డ్ లైన్ విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ బీటా అనే యాంగిల్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఈ హారిజాంటల్ ఇంక్లైన్డ్ లైన్ తో ఎంత యాంగిల్ తో ఉంటుంది? బీటా అనే యాంగిల్ తో ఉంటుంది, వెర్టికల్ ఆపోజిట్ కాబట్టి. సో ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా కేస్ 1 లో కూడా డిస్కస్ చేసా, ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఆల్ఫా అనే యాంగిల్ తో ఎప్పుడు బాడీని ప్రొజెక్ట్ చేస్తామని డిస్కస్ చేసాం కాబట్టి ఈ టోటల్ యాంగిల్ ఎంత అవ్వాలి మనకి? ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, దీని యొక్క రెఫరెన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ మనకి ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఎందుకంటే మనం ఎలా కదా మనం టాప్ టు బాటమ్ మనం ప్రొజెక్ట్ చేస్తాం కాబట్టి. సో మనకి ఎక్స్ యాక్సిస్ అనేది ఇటు పక్క ఉంటుంది, వై యాక్సిస్ అనేది అప్పర్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇది మనకి రెఫరెన్స్ యాక్సిస్. సైన్ కన్వెన్షన్స్ దీన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ O నుండి ఒక పెర్పెండిక్యులర్ డ్రాప్ చేద్దాం. ఓకే, సో ఇది గ్రౌండ్ కి N అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, సో రేంజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. బిఫోర్ గా నేను ముందుగా చెప్తాను అంతే. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ అనేది ఇనిషియల్ గా మనం త్రో చేస్తున్నప్పుడు గ్రౌండ్ కి వచ్చేసరికి సమ్ వెలాసిటీ V తో వచ్చి గ్రౌండ్ స్ట్రైక్ అవుతుంది అని డిస్కస్ చేసాం. అంటే యాక్సలరేషన్ అనేది టర్మ్ అనేది ఇక్కడ ఉంటుంది కదా. సో ఎప్పుడు బాడీ యొక్క వెయిట్ అనేది టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ యాక్ట్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఉంటుంది. సో ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఈ కాంపోనెంట్ తీసుకున్నాం. సో ఇది పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి 90 డిగ్రీస్. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది బీటా, ఇది 90 అయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ మనకి 180 డిగ్రీస్ కాబట్టి ఈ యాంగిల్ మనకి 90 మైనస్ బీటా అవుతుంది. ఆ రెజల్యూషన్ అన్నదంతా కూడా వెక్టర్స్ లోనే డిస్కస్ చేస్తాం. అక్కడ ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు 90 మైనస్ బీటా వచ్చింది అర్థం. సో నెక్స్ట్ ఈ కాంపోనెంట్ ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి రిజాల్వ్ చేయాలి. ఇదే కదా మనకి ఎక్స్ యాక్సిస్, ఇది ఏఎక్స్ కాంపోనెంట్, ఇది ఏవై కాంపోనెంట్. ఇది 90 మైనస్ బీటా అయితే ఈ యాంగిల్ ఎంత అవ్వాలి మనకి? బీటా అవుతుంది, ఎందుకంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన రెజల్యూషన్ ఆఫ్ ఆల్ వెలాసిటీ వెక్టర్స్ అండ్ యాక్సలరేషన్ వెక్టర్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ చూద్దాం. సో ఇది మనకి రిజాల్వ్ చేస్తే ఇది uy కాంపోనెంట్, ఇది ux కాంపోనెంట్ కదా. సో ux కాంపోనెంట్ ఏమవుతుంది రిజాల్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ కి? u cos ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ఇది మనకి అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, సో నెక్స్ట్ uy కాంపోనెంట్ ఏమవ్వాలి? u sin ఆల్ఫా ప్లస్ బీటా అలాంగ్ పాజిటివ్ y యాక్సిస్. సో మన రెఫరెన్స్ ఏదైతే డయాగ్రామ్ మన కోఆర్డినేట్స్ యాక్సిస్ తీసుకుంటున్నామో ఆ కోఆర్డినేట్ యాక్సిస్ ప్రకారంగానే సైన్ కన్వెన్షన్స్ రాసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి యాక్సలరేషన్ కాంపోనెంట్స్ కూడా రాద్దాం. యాక్సలరేషన్ ఏఎక్స్ కాంపోనెంట్ ఏదైతే ఉందో మనకి ఏమవుతుంది? ఇక్కడ జీతో కదా రిజాల్వ్ చేస్తున్నాము, జీతో రిజాల్వ్ చేస్తున్నాడు, జీ కాస్ బీటా అవుతుంది, ఇది జీ సైన్ బీటా అవుతుంది. సో అది కూడా మనకి రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ 2D స్పేస్ లో నేను డిస్కస్ చేశాను వెక్టర్స్ లో. ఒకసారి అది కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుందని. సో ఇప్పుడు మనకి రిజాల్వ్ చేస్తే ఏఎక్స్ కాంపోనెంట్ ఏమవ్వాలి? అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి జీ సైన్ బీటా అవుతుంది, జీ సైన్ బీటా అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, లాస్ట్ కాంపోనెంట్ ఏవై కాంపోనెంట్ ఏమవ్వాలి? డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంచండి. ఏవై డైరెక్షన్ అనేది మనకి రెఫరెన్స్ యాక్సిస్ లో నెగిటివ్ వై యాక్సిస్ వైపు ఉంది. సో నెగిటివ్ మైనస్ జీ కాస్ బీటా అన్నది దీని యొక్క కాంపోనెంట్ అవుతుంది. ఓకే, డౌన్వర్డ్ డైరెక్షన్ లో మనకి రిజాల్వ్ చేస్తే ఇది కాస్ కాంపోనెంట్ కదా, జీ కాస్ బీటా అవుతుంది కాబట్టి సైన్ కన్వెన్షన్ నెగిటివ్ వస్తుంది. ఎందుకు? అలా
నెగిటివ్ y యాక్సిస్ లో ఉంది కాంపోనెంట్. ఓకే, సో మనకు కావాల్సిన వెలాసిటీ యాక్సిలరేషన్ వెక్టర్స్ అనేవి x యాక్సిస్ కి y యాక్సిస్ కి రిజాల్వ్ చేసుకున్నాం. ఇది యూజ్ చేసుకొని లాస్ట్ క్లాస్ లో మనం ఎలాగైతే కేస్ 1 లో టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్, మాక్సిమం హారిజాంటల్ రేంజ్ ఫార్ములా డిస్కస్ చేసాము. ఇక్కడికి వచ్చేసరికి కూడా ఈ ఫార్ములాస్ అవి మరి డిరైవ్ చేయాలి 1 by 1. ఓకే, సో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఫస్ట్ వన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టీ బ్రాకెట్ టీ తో డినోట్ చేస్తాం కాబట్టి. సో ఇది ఏ కేసులో, ఇది డౌన్ ద ఇంక్లైన్డ్ కేస్. సో మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ట్ క్లాస్ లో కేస్ 1 లో నేను ఏదైతే ఫార్ములా తీసుకున్నానో ఇక్కడ కూడా సేమ్ అదే తీసుకోవచ్చు. ఏంటది? y uit ప్లస్ హాఫ్ a/t². రెక్టాంగులర్ కాంపోనెంట్ ఎలా y యాక్సిస్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, సో ఇక్కడ నుండి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు B అనే పాయింట్ కి రీచ్ అవ్వాలి. సో ఇనిషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. డిస్ప్లేస్మెంట్ y యాక్సిస్ లో మనకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా డిస్ప్లేస్మెంట్ లో? సో ఉండదు. ఓకే, సో ఇనిషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్ రెండు x యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి సో డిస్ప్లేస్మెంట్ ఉండదు కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా వైట్ అని మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. uy కాంపోనెంట్ ఆల్రెడీ నేను రిజాల్వ్ చేశాను. అంటే ఇది u sin ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ టీ ప్లస్ హాఫ్ ay కాంపోనెంట్ ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఆల్రెడీ రిజాల్వ్ చేసుకున్నాం. మైనస్ g కాస్ బీటా ఇంటూ t². ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవ్వాలి? మైనస్ అవుతుంది కాబట్టి 0 ఇస్ ఈక్వల్స్ టు u sin ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ g కాస్ బీటా t² వస్తుంది. సో ఈ మైనస్ వాల్యూ LHS తీసుకొస్తే ప్లస్ అవుతుంది కదా. హాఫ్ g కాస్ బీటా t² ఇస్ ఈక్వల్స్ టు u sin ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ టీ. సో ఇక్కడ ఒక టీ టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టైం ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా టీ ఈజ్ ఈక్వల్స్ ఏం వచ్చింది? 2u sin ఆల్ఫా ప్లస్ బీటా బై g కాస్ బీటా అన్నది మనకి ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా. ఇదే మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ. ఓకే, సో నెక్స్ట్ ఫార్ములా ఏంటది? రేంజ్ కదా, హారిజాంటల్ రేంజ్. దానికోసం చూద్దాం నెక్స్ట్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్ రేంజ్ ఆర్. సో ఇది కూడా ఏ కేస్ కి మనం డిస్కస్ చేయాలి? డౌన్ ద ఇంక్లైన్ కేస్ కి డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి రేంజ్ అంటే ఏంటి? ఓన్లీ మన ఇంక్లైన్ ప్లేన్ మధ్య ఉండే డిస్టెన్స్, ఓన్లీ బి ఉండే హారిజాంటల్ డిస్టెన్స్ రేంజ్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ పెర్పెండిక్యులర్ నేను n అనే పాయింట్ నేను డ్రాప్ చేసిన తర్వాత గ్రౌండ్ కి n అనే పాయింట్ అనేది కోయిన్సైడ్ చూసారా? సో టోటల్ నేను డిస్కస్ చేసేదంతా కూడా నేను x యాక్సిస్ మీద నేను క్యాలిక్యులేట్ చేస్తాను. టోటల్ గ్రౌండ్ ప్లేన్ మీదే మనం ఈ రేంజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం జనరల్ కేసులో. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేది జనరల్ కేసులో ఈ బిఎన్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనకు కావాల్సిన వెలాసిటీ కాంపోనెంట్ ఏమవుతుంది? u కదా, ఇక్కడ ఉంది. u అన్నది విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ గా రిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది? u cos ఆల్ఫా ఇంటూ టీఏ కదా మనకి ఇక్కడ. సో జనరల్ గా మనం ఏదైతే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ చేస్తున్నప్పుడు హారిజాంటల్ ప్లేన్ మీద ఎలాగైతే నేను రేంజ్ క్యాలిక్యులేట్ చేశానో సిమిలర్ గా దీన్ని కూడా నేను అలానే తీసుకుంటున్నాను. తర్వాత ఈ వెజ్ షేప్డ్ పోర్షన్ కి నేను రిజాల్వ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనకి బిఎన్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? టోటల్ హారిజాంటల్ ప్లేన్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రెసెంట్ స్టార్టింగ్ u cos ఆల్ఫా ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం. 2u ఓకే cos 2u sin ఆల్ఫా ప్లస్ బీటా హోల్ బై g cos బీటా అన్నది మనకి ఇందాక టైమ్ ఆఫ్ ఫ్లైట్ డిరైవ్ చేస్తున్నప్పుడు వచ్చిన వాల్యూ అది. సో ఇప్పుడు బిఎన్ ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు చూడండి ఒకసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు, కాస్ బీటా అంటే బిఎన్ వాల్యూ ఉంది కాబట్టి కాస్ బీటా తీసుకున్నా. హైపోటెనస్ వాల్యూ కూడా ఓబీ కదా నాకు కావాలి ఇక్కడ. సో మనం ఇప్పుడు ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ అంతా ఇక్కడ బిఎన్ బై హైపోటెనస్ వాల్యూ అంతా ఓబీ. సో ఓబీఏ కదా మనకి ఇక్కడ హారిజాంటల్ రేంజ్ ఇంక్లైన్డ్ ప్లేన్ కి. ఆల్రెడీ లాస్ట్ కేస్ 1 లో కూడా డిస్కస్ చేసాం ఇదే. సో బిఎన్ బై కాస్ బీటా ఏ కదా అవ్వాలి. ఓకే, సో దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు, ఆర్ బిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఓబీ కాస్ బీటా అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఇక్కడ కావాల్సిన కాంపోనెంట్ వచ్చింది. సో దీన్ని తీసుకొచ్చి ఇందులో వేసాం అనుకోండి, మనకు కావాల్సిన ఆన్సర్ అయిపోతుంది. సో దీన్ని ఇందులో వేయండి. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫ్రమ్ 1 and 2 మనకు కావాల్సిన రేంజ్ ఫార్ములా వచ్చింది. ఓకే, సో మన రేంజ్ అంటే ఓబీ వాల్యూ. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఓబీ కాస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు 2u² sin ఆల్ఫా ప్లస్ బీటా
కాస్ ఆల్ఫా హోల్ బై రిమైనింగ్ ఏముంది ఇక్కడ జీ కాస్ బీటా ఉంది. ఓకే, దీన్ని కూడా ఇటు పంపించేద్దామా, డైరెక్ట్ గా అయిపోద్ది ఇంకా. సో ఫ్రమ్ 1 to ఇక్కడ ఏదైతే జీ కాస్ బీటా ఇటు వచ్చిందో మనం ఇటు పక్క పంపించామనుకోండి, జీ కాస్ స్క్వేర్ బీటా అవుతుంది. ఎందుకంటే ఓబీ కాస్ బీటా కదా, ఓబీ కాస్ బీటా ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్హెచ్ఎస్ పంపించేస్తే జీ కాస్ బీటా ఇదే మనకి రేంజ్ ఫార్ములా. ఓకే, 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆల్ఫా బై జీ కాస్ స్క్వేర్ బీటా అనేది రేంజ్ ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా చూద్దాం. మాక్సిమం హారిజాంటల్ రేంజ్ ఎప్పుడు మనకి వస్తుందో, ఏ కండిషన్ దగ్గర సాటిస్ఫై అవుతుందో డిస్కస్ చేద్దాం. థర్డ్ ఫార్ములా, కండిషన్ ఫర్ రేంజ్ టు బి మాక్సిమం రేంజ్ ఏ కండిషన్ దగ్గర మనకి ప్రిపేర్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనకి ఆర్ మ్యాక్స్ వాల్యూ అంతా అన్నది మనం డౌన్ ద ఇంక్లైన్ కండిషన్ లో లాస్ట్ కేస్ 1 లో ఎలాగైతే డిస్కస్ చేసామో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఏం చేయాలి, బట్ డయాగ్రామ్ పరంగా కాంపోనెంట్స్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ కాంపోనెంట్స్ జస్ట్ చేంజ్ అవుతాయి. ఓకే, సో ఆర్ వాల్యూ ఇందాక ఎంత వచ్చింది మనకి, 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆల్ఫా బై జీ కాస్ స్క్వేర్ బీటా కదా అప్టైన్ చేసాం ఇందాక. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఓకే యూ స్క్వేర్ బై జీ కాస్ స్క్వేర్ బీటా 2 సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆల్ఫా కింద కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 2 సైన్ ఏ కాస్ బి ఫార్ములాలో ఉంది. మనకు ఆల్రెడీ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి సాల్వ్ చేస్తే దీన్ని 2 sin a cos b వస్తుంది. జనరల్ ఫార్ములాస్ మనకి ట్రిగోనోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఉంటాయి. ఓకే, సో మనకి ఏదైతే ఈ ఫార్ములా ఉందో సేమ్ ఈ ఆర్హెచ్ఎస్ వాల్యూ లాగే ఉంది చూడండి, సిమిలర్ గా ఉన్నాయి ఈ టర్మ్స్. సో అలాంటప్పుడు ఈ టర్మ్ ని ఎల్హెచ్ఎస్ రూపంలో రాసుకోవచ్చు కదా. సో ఆర్ ఇస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ బీటా. ఓకే, తర్వాత సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ సైన్, ఇక్కడ చూడండి ఏ బి అనే కాంపోనెంట్స్ ఇవి అవుతాయి. సో సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆల్ఫా క్యాన్సిల్ అవుతాయి, రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ రాద్దాం. సో ఆర్ ఇస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై జీ కాస్ స్క్వేర్ బీటా. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ, సైన్ 2 ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది ఇక్కడ. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ప్లస్ సైన్ బీటా అవుతుంది. ఓకే, సో దీన్ని కొంచెం సాల్వ్ చేసినట్టయితే మనం ఇక్కడ 2 ఆల్ఫా ప్లస్ బీటా అనే వాల్యూ వచ్చింది చూసారా. ఈ టోటల్ R1 అన్నది మనకి మాక్సిమం అవ్వాలంటే ఈ టర్మ్ అన్నది మాక్సిమం అవ్వాలి. సో ఫర్ ఆర్ టు బి మాక్సిమం సైన్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ మాక్సిమం. ఓకే, సో ఆర్ మాక్సిమం ఉండాలి అంటే ఈ టర్మ్ ఏదైతే సైన్ 2 ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏదైతే ఉందో అది మాక్సిమం అవ్వాలి. సో అది ఎప్పుడు అవుతుంది, మనకి 1 కి ఈక్వల్ ఉన్నప్పుడు అవుతుంది కదా. సో సైన్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ఎప్పుడు మాక్సిమం అవుతుంది, సైన్ 90 దగ్గర మాక్సిమం అవుతుంది. అంటే π/2 రేడియన్స్ దగ్గరే కదా 1 వాల్యూ వస్తుంది. సో సైన్ ఇన్వర్స్ తో బోత్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మల్టిప్లై చేస్తే సైన్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి 2 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2 కదా. సో నాకు ఇక్కడ ఆల్ఫా అనే యాంగిల్ కావాలి. సో మనకి ఇచ్చిన డయాగ్రామ్ లోని ఆల్ఫా ఎప్పుడు మనకి మాక్సిమం వాల్యూ ఉంటే ఆ రేంజ్ అన్నది మాక్సిమం క్రియేట్ అవుతుంది ఇంక్లైన్డ్ ప్లేన్ మీద అన్నది కండిషన్ ఇక్కడ వస్తుంది చూడండి. అదే ఆ కండిషన్ మనం ఇక్కడ డెరైవ్ చేస్తాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు π/4 మైనస్ β/2 అనే యాంగిల్ దగ్గర మనకి ఆల్ఫా అనేది ఉంటే ఓకే అప్పుడు రేంజ్ అన్నది మాక్సిమం వాల్యూ వస్తుందంట. సో ఇప్పుడు మనకి ఇప్పుడు రేంజ్ ఆర్ మ్యాక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. మాక్సిమం హారిజాంటల్ రేంజ్ ఇది కండిషన్. ఇది ఆల్ఫా అనే యాంగిల్ కంపల్సరీ ఏదైతే ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ ప్రొజెక్ట్ చేస్తామో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఈ యాంగిల్ ఉండాలి కంపల్సరీ. ఇది ఉంటేనే మీకు అక్కడ మాక్సిమం రేంజ్ క్రియేట్ అవుతుంది అన్న కండిషన్ అన్నమాట ఇది. ఓకే, సో మాక్సిమం రేంజ్ వాల్యూ ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుంది, యూ స్క్వేర్ బై జీ కాస్ స్క్వేర్ బీటా. సో ఈ టోటల్ టర్మ్ మనం దేనికి ఈక్వేట్ చేసాం, ఇప్పుడు ఇది మాక్సిమం అయితేనే కదా మాక్సిమం హారిజాంటల్ రేంజ్ వస్తుంది. సో ఈ టర్మ్ నువ్వు దేనికి ఈక్వేట్ చేసావు, ఇప్పుడు 1 కి ఈక్వేట్ చేసాం. సో 1 ప్లస్ సైన్ బీటా అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే కాస్ స్క్వేర్ బీటా ఉంది కదా, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. ఇది కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఇస్ ఈక్వల్స్ టు 1 కదా. సో దాని ప్రకారం దీన్ని ఎలా రాసుకోవచ్చు, యూ స్క్వేర్ బై జీ 1 మైనస్
సైన్ స్క్వేర్ బీటా ఇంటూ 1 ప్లస్ సైన్ బీటా. ఈ ఫార్మట్ ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మట్ ఉంది కదా, దాని ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, సో దాని ప్రకారం ఇది రాస్తే యూ స్క్వేర్ బై జీ 1 ప్లస్ సైన్ బీటా ఇంటూ 1 మైనస్ సైన్ బీటా ఇక్కడ అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ విధంగా. సో నెక్స్ట్ 1 ప్లస్ సైన్ బీటా ఉంది మల్టిప్లై. సో ఈ 1 ప్లస్ సైన్ బీటా ఈ 1 ప్లస్ సైన్ బీటా క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చిన ఫార్ములా యూ స్క్వేర్ బై జీ 1 మైనస్ సైన్ బీటా. ఓకే, ఇది మన ఇక్కడ మాక్సిమం రేంజ్ అవుతుంది. ఇది దీని కాన్సెప్ట్. సో మనకు కావాల్సిన ఫార్ములాస్ అన్ని కూడా మనం డిరైవ్ చేసాము. నెక్స్ట్ వీటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఇవి మనకు కావాల్సిన ఫార్ములాస్. ఈ డౌన్ ద ఇంక్లైన్డ్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇంతవరకు ఇంక్లైన్డ్ ప్లేన్ మీద డౌన్ ద ఇంక్లైన్డ్ ఏముందో మనకి థియరీ కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసాం. సో దీనికి వచ్చేసరికి దాని మీద ప్రాబ్లమ్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? టైమ్ ఆఫ్ ఫ్లైట్ రేంజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఇచ్చిన డయాగ్రామ్ కి. ఓకే, సో ఆల్రెడీ మనం ఎంతవరకు డిస్కస్ చేసిన థియరీ క్లాస్ లో ఏం చెప్పాము? మనం ఎప్పుడైనా ఒక బాడీని ఇనీషియల్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఆల్ఫా అనే యాంగిల్ తో త్రో చేస్తే అది వచ్చి మనకి గ్రౌండ్ కి రీచ్ అవుతుంది అన్నాం. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఉంది కాబట్టి ఆల్ఫా అనే యాంగిల్ ఏమవుతుంది మనకి ఇక్కడికి వచ్చేసరికి 0 డిగ్రీ యాంగిల్ అవుతుంది. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. 2u సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై జీ కాస్ బీటా అనే ఫార్ములా డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఆల్రెడీ ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ ఏదైతే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఉందో అది మనకి ఏ యాంగిల్ ఇచ్చినట్టు? బీటా అనే యాంగిల్ నోన్ వాల్యూ. సో ఇది మనకి ఇంక్లైన్డ్ ప్లేన్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఇది బీటా అయితే ఇది కూడా ఈ 30 డిగ్రీస్ కూడా బీటా అనే యాంగిలే కదా. సో ఆల్ఫా అనే యాంగిల్ మాత్రం లేదు, ఎందుకంటే ఇనీషియల్ వెలాసిటీ అన్నది అలాంగ్ ద హారిజాంటల్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. అంటే యూఎక్స్ అనే వెలాసిటీ మాత్రమే మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో వాడు ఇచ్చిన డేటా. సో ఇప్పుడు మనకి ఇందులో 2 ఇంటూ యూ వాల్యూ ఏమవుతుంది? ఇనీషియల్ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంతా 20 సైన్ ఆల్ఫా వాల్యూ ఏం లేదుగా 0 బీటా వాల్యూ అంతా 30 డిగ్రీ హోల్ బై జీ వాల్యూ లెట్ ఇట్ బి 10 కాస్ వాల్యూ ఏమవుతుంది? అగైన్ బీటా వాల్యూ అంతా 30 డిగ్రీస్. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 22 జా 40 ఇంటూ సైన్ 30 అంటే ఏమవుతుంది మనకి 1/2 బై 10 ఇంటూ కాస్ 30 వాల్యూ √3/2. ఇక్కడ 2 క్యాన్సిల్, 10 1s 10 4s. సో 4 బై √3 వాల్యూ 1.732. దట్ ఇట్ బి 1.7. 1 డెసిమల్ తీసుకుంటే సరిపోద్ది. దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ రాసుకుంటే 40/70 అవుతుంది. సో ఈ ఫ్రాక్షన్ ని మనం డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే మనకు కావాల్సిన డెసిమల్ పాయింట్స్ లో ఉండే ఆప్షన్ ఏముంటుందో చూద్దాం. సో 17 టేబుల్ వాడదాం. సో 17 2 జా 34 కాబట్టి 40 మైనస్ 34 అంటే 6 వస్తుంది. అగైన్ డెసిమల్ పాయింట్. ఓకే, సో తర్వాత ఇందులో ఏదైనా ఆప్షన్ 2 పాయింట్ తో ఉందా? 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఎలిమినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేస్తే ఇంకో వాల్యూ ఏమొస్తుంది మనకి? 17 3 టైమ్స్ వస్తుంది కదా, 51. ఓకే, సో 9. సో ఆల్రెడీ మనకి డెసిమల్ నెక్స్ట్ డెసిమల్ కూడా వెరిఫై చేశాను. ఒక దగ్గర 9 ఉంది, ఒక దగ్గర 3 ఉంది. సో మనకు ఆల్రెడీ 2 డెసిమల్ తర్వాత 1 డిజిట్ వచ్చేసింది కాబట్టి మనకు ఒక ఆప్షన్ తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఓకే, ఇది ఒకటి మనం మ్యాచ్ చేసాం. నెక్స్ట్ మనం ఇంకోటి క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నది 2.3 సెకండ్స్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం? రేంజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు రేంజ్ ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం డైరెక్ట్ గా మనకు ఉండే రేంజ్ ఫార్ములాను యూజ్ చేయొచ్చు, లేకపోతే కాన్సెప్ట్ పరంగా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆల్రెడీ రేంజ్ ఫార్ములా మనం ఆల్రెడీ డెరైవ్ చేసుకున్నాం. 2u² సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆల్ఫా హోల్ బై జీ కాస్ స్క్వేర్ బీటా అనే ఫార్ములా ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం థియరీ క్లాస్ లో. సో 2 ఇంటూ యూ వాల్యూ మనకి మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చాడు? ఇనిషియల్ వెలాసిటీ 20 స్క్వేర్ అంటే 400. నెక్స్ట్ సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత తీసుకోమని చెప్పాను? 0 ప్లస్ బీటా వాల్యూ అంత 30 డిగ్రీ. నెక్స్ట్ కాస్ ఆల్ఫా వాల్యూ అగైన్ అంత 0 డిగ్రీ హోల్ బై జీ వాల్యూ ఎంత వస్తుంది మనకి? జీ వాల్యూ అప్రాక్సిమేట్ గా 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుందాం డేటా ఇవ్వకపోయినా. నెక్స్ట్ కాస్ స్క్వేర్ బీటా వాల్యూ ఎంత? 30 డిగ్రీ. సో 2 4 జా 8 కాబట్టి 800 ఇంటూ సైన్ 30 ఇంటూ కాస్ 0 హోల్ బై 10 ఇంటూ కాస్ 30 అంతా √3/2 హోల్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో దీన్ని కూడా సాల్వ్ చేస్తే 0 0 క్యాన్సిల్. 80 ఇంటూ సైన్ 30 1/2 కాస్ 0 1
హోల్ బై ఇక్కడ మనకి √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 వస్తుంది. ఓకే, 2 1 టైమ్స్ 2 2 టైమ్స్. రెసిప్రొకేట్ అయితే 280 జా 160 హోల్ బై 3. సో 160/3 మనం డివైడ్ చేద్దాం. సో 3 5 జా 15 1. సో 0 మనం కింద బారో చేస్తే 3 3 జా 9. మళ్ళీ అగైన్ 1 డెసిమల్ పెట్టి 0 పెడితే 3 3 జా అగైన్ 9. సో అక్కడ ఆప్షన్స్ లో దేంతో మ్యాచ్ అవుతుంది? సెకండ్ ఆప్షన్ తో మ్యాచ్ అవుతుంది. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 53.3 మీటర్స్. ఇది మనకి ఈ ఇచ్చిన క్వశ్చన్ కి సొల్యూషన్ బి. ఓకే, రిమైనింగ్ మోడల్స్ కూడా సేమ్ మనకి రేంజ్ కి అలానే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి ఏదైతే మనకి ఇప్పుడు ఫార్ములాస్ డెరైవ్ చేసి సాల్వ్ చేసామో క్వశ్చన్, సిమిలర్లీ అవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ డౌన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ మీద మనం ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో ఈ రోజుతో మనకి ప్రొజెక్టైల్స్ క్లాస్ కంప్లీట్ గా అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి సర్క్యులర్ మోషన్ స్టార్ట్ చేద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.